ఒక అండాకారం కనపడింది. దానిలో జడత్వమే కానీ చైతన్యం లేదు, కదలిక లేదు. అప్పుడు అనుమానంతో, విచారంతో విష్ణువుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహాత్మా, ఈ అండాన్ని చైతన్యపూరితం చేయవలసిందిగా కోరాడు. అప్పుడు శంభుడి యొక్క వరప్రసాదం చేత సర్వవ్యాపకుడైనటువంటి ఆ విష్ణువు అనంత రూపంతో ఆ అండంలోకి ప్రవేశించాడు. వెంటనే ఆ అండం సచేతనమైంది. మహర్షులారా, బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి క్రమాన్ని వివరిస్తాను, వినండి. ముందుగా తమోగుణ ప్రధానము, పంచ అవిద్యలతో కూడినది అయినటువంటి వృక్షాలు, లతలు రూపమైనటువంటి సృష్టిని చేశాడు. తిరిగి శివుణ్ణి ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకం కాదని ఆలోచించి పశుపక్షాదులతో కూడినటువంటి దుఃఖ బహుళమైనటువంటి సృష్టిని చేశాడు. అంటే తిర్యక్కులు అంటే ఏమిటి? వెన్నెముక అడ్డంగా ఉండేవి అన్నమాట. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఆలోచించి సత్వగుణ ప్రధానము, ఊర్ధ్వ స్రోతస్సు అనేటువంటి పేరు గలది, సత్వగుణం కలిగింది, మిక్కిలి సుఖాన్నిచ్చేదైనటువంటి దేవతల సృష్టిని చేశాడు. అది కూడా పురుషార్థ సాధకం కాదని ఆలోచించి మళ్ళీ సర్వజ్ఞుడైనటువంటి శంకరుణ్ణి స్మరించుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత ఆర్యాక్ అనేటువంటి ఖ్యాతి గాంచినటువంటి దానిని, పురుషార్థ సాధకమైనటువంటి దానిని, రజోగుణ ప్రధానమైనటువంటి మానవ సృష్టి చేశాడు. ఆ తరువాత శివాజ్ఞ చేత భూతగణాలను సృష్టించాడు. ఈ విధంగా సృష్టి 5 విధాలుగా ఉంది. మళ్ళీ ప్రకృతి నుండి 3 రకాల సృష్టులు బయలుదేరినాయి. మొదటిది మహత్ అంటే సమష్టి బుద్ధి, రెండవది భూత సూక్ష్మల సృష్టి, మూడవది పాంచభౌతికమైన సృష్టి. దీన్ని వైకారికం అంటారు. మొత్తం 8 రకాలైనటువంటి సృష్టిలు వచ్చినాయి. ఇప్పుడు ఇందాక 5, ఇవి 3. 9వది కౌమార సర్గం. ఇందులో ప్రాకృత వైకృత భేదాలు ఉంటాయి. అంటే గొప్ప వైరాగ్య సంపన్నులు, దృఢమైనటువంటి వ్రతాన్ని పూనినటువంటి వాళ్ళు, సహజంగా జ్ఞానంతో ఉన్నవాళ్ళు, అలాగే శివ ధ్యానైక మానసులు, సంసారం పట్ల విముఖులు అయినటువంటి సనక సనందనాది మహర్షుల యొక్క సృష్టి ఈ కౌమార సర్గంలోనిదే. సంసారమునందు విముఖులై వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వాక్కును తిరస్కరించారు. అంటే సృష్టి కార్యంలో పాల్గొనం అన్నారు వాళ్ళు. వారిచ్చినటువంటి ప్రతివచనాన్ని విన్నటువంటి బ్రహ్మదేవుడు మోహాన్ని, క్రోధాన్ని కూడా పొందాడు. ఆ సమయంలో ఆయన కళ్ళ నుండి జలజల కన్నీళ్లు రాలినాయి. వెంటనే విష్ణువును స్మరించాడు. అప్పుడు విష్ణుదేవుడు సాక్షాత్కరించి శివుడిని గురించి తపస్సు చేయమని కర్తవ్యం బోధించాడు. అప్పుడు బ్రహ్మ తపస్సు చేస్తూ ఉండగా ఆయన కనుబొమ్మల నడుమ అవిముక్త స్థానం నుండి పరమేశ్వరుడు యొక్క పూర్ణాంశతోటి అర్ధనారీశ్వర స్వరూపుడైనటువంటి సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కరించినటువంటి ఆయనకి మహాభక్తితో నమస్కారం చేసి వివిధమైనటువంటి ప్రజలను సృష్టించమని కోరుకున్నాడు. అలా వచ్చినవాడే రుద్రుడు. ఆ రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు. తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయం కలవారిగా సృష్టించమని కోరితే అప్పుడు ఆ రుద్రుడు అన్నాడు, ఓ బ్రహ్మ, జనన మరణ భయ పీడితులు, శోభాహీనులు, కర్మవశులు, దుఃఖమగ్నులు అయినటువంటి ప్రజలను నేను సృష్టించను. నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి జ్ఞానాన్నిచ్చి ఉద్ధరిస్తాను. అలాంటి ప్రజలను నీవే సృష్టించు, నీకు మాయాబంధం ఉండదు అని చెప్పి ఆ రుద్రుడు అంతర్ధానమైనాడు. ఓ మునులారా, పితామహుడు చేసినటువంటి సృష్టి క్రమాన్ని వివరంగా చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని సూతుడు చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మగారు శబ్ద స్పర్శ రూపరసగంధాదుల యొక్క సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి
వాటి నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి అనేటువంటి 5 స్థూల భూతాలను సృష్టించాడు. లిప్త మొదలైనటువంటి యుగం వరకు కాలాన్ని సృష్టించాడు. లిప్త తక్కువ కాలం, యుగం అనేది పెద్ద కాలం. అలాగే స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిని, స్థావరాలంటే కదలకుండా ఉండేవి, కొండలు, నదులు, చెట్లు, ఇవన్నీ. జంగమాత్మకం అంటే కదిలేవి, మనుషులు, జంతువులు, ఇవన్నీ. అలాగే జనన మరణాలు కలిగినటువంటి ప్రాణులను సృష్టించాడు, ఋషులను సృష్టించాడు. ఆయన బ్రహ్మదేవుడు తన యొక్క కళ్ళ నుండి మరీచిని, హృదయం నుండి భృగు మహర్షిని, శిరస్సు నుండి అంగిరసుణ్ణి, వ్యానం నుండి పులహుణ్ణి, ఉదానం నుండి పులశ్చుణ్ణి, సమానము నుండి వశిష్ఠుణ్ణి, అపానము నుండి క్రతువుని, చెవుల నుండి అత్రి మహర్షిని, ప్రాణం నుండి దక్షుణ్ణి, తొడ నుండి నారదుణ్ణి, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పం నుండి సర్వ సాధనములకు సాధనమైనటువంటి ధర్మాన్ని సృష్టించాడు. ఓ మహర్షులారా, సంకల్పం నుండి పుట్టినటువంటి ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి యొక్క సాధకులు దానిని ప్రవర్తింపజేశారు, ఆ ధర్మాన్ని. ఇంకా బ్రహ్మగారి యొక్క దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు పుట్టుకొచ్చారు. ఆ తరువాత అంతర్యామి అయినటువంటి శంకరుని చేత ప్రేరేపింపబడి తన దేహాన్ని 2గా చేసి 2 రూపాలు ధరించాడు బ్రహ్మ. అందులో సగభాగం స్త్రీ, సగభాగం పురుషుడు. వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. ఆ పురుషుడు ఆ స్త్రీ యందు ఉత్తమమైనటువంటి జంటను సృష్టించాడు. ఆ జంటలోని పురుషుడే స్వయంభవ మనువు. ఆ స్త్రీ శతరూప, ఆమె యోగిని, మహాతపస్విని, అపురూప సుందరి అయినటువంటి ఆమెను మనువు విధి విధానంగా వివాహం చేసుకొని ఆ తర్వాత నుంచి స్త్రీ సంపర్క జనితమైనటువంటి సృష్టిని చేయటం మొదలుపెట్టాడు. ఆ జంటకు మొట్టమొదటగా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 కొడుకులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు పుట్టారు. 5 సంతానం ఆ స్వయంభవ మనువుకి. ఆకూతిని రుచి అనేటువంటి మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. దేవహూతిని కర్దముడికిచ్చి పెళ్లి చేశాడు. ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లలో ప్రసూతి యొక్క సంతానం భూమండలం అంతా వ్యాపించింది, అంటే దక్ష ప్రజాపతి సంతానం. కర్దముడికి దేవహూతి యందు చాలామంది కొడుకులు పుట్టారు. దక్షునికి 24 కుమార్తెలు పుట్టారు. వాళ్లలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, కాంతి, సిద్ధి, కీర్తి, ఈ పేర్లతో ఉన్నటువంటి 13 ధర్ముడికిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకంటే చిన్నవాళ్ళైనటువంటి ఖ్యాతిని భృగువుకి, సతీదేవిని శివుడికి, సంభూతిని మరీచి మహర్షికి, స్మృతిని ఆంగిరసుడికి, ప్రీతి అనే అమ్మాయిని పులశ్చుడికి, క్షమ అనే అమ్మాయినికి పులహుడికి, సన్నతిని క్రతువుకి, అనురూపను అత్రి మహర్షికి, ఊర్జ అనేటువంటి ఆమెని వశిష్ఠుడికి, స్వాహాదేవిని అగ్నికి, స్వధాదేవిని పితృదేవతలు వివాహం చేసుకున్నారు. వీళ్ల యొక్క సంతానంతో భూలోకమంతా నిండిపోయింది. ఓ మహర్షులారా, ఈ విధంగా పార్వతీపతి యొక్క ఆజ్ఞ వల్ల ప్రాణులకి కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు. మరొక కల్పంలో దక్షుడికి 60 మంది స్త్రీ సంతానమని చెప్పబడింది. వాళ్లల్లో 10 మందిని ధర్ముడికి, 27 మంది చంద్రుడికి, కశ్యపుడికి 13 దక్షుడు వేదోక్తంగా పెళ్లి జరిపించాడు. 4 కన్యలను తార్క్షుడికి, భృగువు, అంగిరసుడు, కుశాశ్వులకు 2 దానం చేశాడు. ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి విస్తారంగా వర్ధిల్లింది. దేవతలు, దైత్యులు, ఋషులు, వృక్షాలు, పక్షులు, పర్వతాలు, లతలు మొదలైనటువంటి సమస్త సృష్టి చేత పాతాళం మొదలుగా ఉన్నటువంటి సత్యలోకం వరకు, పాతాళం నుంచి సత్యలోకం దాకా నిండిపోయింది. పూర్వం శంభుని చేత తపస్సు కొరకు నిర్మించబడినటువంటి ఆ సతీదేవిని రుద్రుడు ఎల్లప్పుడూ కూడా త్రిశూలపు కొనయుందు రక్షించాడు. లోక కళ్యాణాన్ని కోరి ఆమె భక్తరక్షణ కోసం
దక్షుడి యొక్క కుమార్తెగా పుట్టి తన యొక్క లీలా వైభవాలను చూపించింది. సతీదేవి సత్వస్వరూపురాలు, సరస్వతీదేవి రజోగుణ ప్రధానమైంది, లక్ష్మి తమోగుణమై. సతీదేవి శంకరుణ్ణి వివాహమాడి దక్షయజ్ఞంలో శరీరత్యాగం చేసి దేవతల యొక్క ప్రార్థనను అంగీకరించి తిరిగి పార్వతీదేవిగా జన్మించి మళ్లీ శివుడికే అర్ధాంగైంది. ఆమె యొక్క గుణకర్మలను బట్టి ఆమెకు అనేకమైనటువంటి పేర్లున్నాయి. కాళిక, చండి, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గ, భగవతి, కామాక్ష, కామద, అంబ, మృడాని, సర్వమంగళ, ఇలా అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి ఆ తల్లికి. వీటిలో పార్వతీనామం చాలా ప్రసిద్ధమైంది అని చెప్పి మహర్షులతోటి ఆ సూత మహర్షి అంటున్నాడు, ఓ మునులారా, మీకింతవరకు నారద మహర్షి ప్రశ్నించగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి సమాధానపూర్వకమైనటువంటి శివుడి యొక్క గాథలను, సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పాను. ఇంకా ఆ ప్రసంగమే నడుస్తోంది. ఒకరోజున నారదుడు తన తండ్రిని సమీపించి, నాన్నగారు, శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరుడితో స్నేహం ఎట్లా కలిగింది? పరిపూర్ణుడైనటువంటి శివుడి యొక్క ఇతర లీలా విశేషాలు ఎలాంటివి నాకు వివరంగా చెప్పండి అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సమాధానం మీకు చెబుతాను వినండి అని సూత పౌరాణికుడు అంటున్నాడు. మహర్షులారా, పూర్వం కాంపిల్య నగరంలో సోమయాజు కులోద్భవుడైనటువంటి యజ్ఞదత్తుడు అనేటువంటి దీక్షితుడైనటువంటి ఒకానొక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన స్వయంగా యజ్ఞ దీక్షను స్వీకరించినటువంటి సోమయాజి. సోమయాజి అంటే సోమపానం చేసినవాడు, అలాగే అనేక యజ్ఞాలు చేసినవాడు, చేయించినవాడు. అంతేకాదు, యజ్ఞాలు చేయడంలో, వేదచోదితమైనటువంటి యజ్ఞాలను చేయించడంలో చాలా ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఆయన వేదాంగ పారంగతుడు, రాజుల చేత పూజింపబడేవాడు, వదాన్యుడు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. ఆయన నిత్యాగ్నిహోత్రిని, అంటే నిత్యం అగ్నికార్యం చేసేటటువంటి వాడు, సుందరమైన రూపం కలిగినవాడు. ఆ యజ్ఞదత్తుడికి గుణనిధి అనేటువంటి ఒక కొడుకున్నాడు. తండ్రి అతడికి 8వ ఏటనే ఉపనయనం చేశాడు. గర్భాష్టమం అంటా ఉందారు. రాజకార్య నిమగ్నుడైనటువంటి ఆ తండ్రి యజ్ఞదత్తుడు కుమారుడి యొక్క విద్యా వ్యాసంగాన్ని పట్టించుకోవాలి. ఫలితంగా ఆ పిల్లవాడు దుష్ట సాంగత్యం వల్ల జ్యోతక్రీడాపరాయణుడైనాడు. చతుర్ముఖ పారాయణం, పేకాటలో మంచి కింగ్ అయినాడు వాడు. తల్లితోటి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించినటువంటి డబ్బుతోటి జూదాలాడేవాడు. ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నానం, సంధ్య, అనుష్ఠానం అన్నీ విడిచిపెట్టాడు. అంతేకాదు, నీచ సాంగత్యం వల్ల కలిగినటువంటి తుచ్చమైనటువంటి సంస్కారంతో వేదశాస్త్ర దేవబ్రాహ్మణ నిందకుడయ్యాడు. అలాగే వేద విహితమైనటువంటి ధర్మాలను విడిచిపెట్టి నిరంతరము గీత వాద్య గోష్ఠులతో కాలం వెళ్ళిపుచ్చుతూ చివరికి వేశ్యాలోలుడయ్యాడు. నటులు, పాషండులు, హాస్యగాండ్రు వీడ్లే అతని యొక్క మంచి స్నేహితులు. తండ్రి గారు రాచకార్యాల్లో, గృహకృత్యాల్లో నిమగ్నుడై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో అనేవాడు, ఏమేవు ఇంటిదానా, నీ కొడుకెక్కడా, ఇంట్లో కనిపించడం లేదు అని అడిగేవాడు. ఆమె చాలా నైపుణ్యంగా, ఇప్పటి వరకు పాఠం చదువుకొని ఇప్పుడే స్నేహితులు వస్తే వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళాడు అని అబద్ధం చెప్పేది. ఎందుకని? పుత్రప్రేమతోటి గుణనిధి చేసే తప్పుడు ప్రవర్తన ఆమె కప్పిపెట్టింది. చూడండి, ఇది అటువంటి తల్లులకు ఒక గుణపాఠంగా ఉంటుంది ఈ కథ. ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు ఆ తల్లి కుమారుని లాలించి మంచి మాటలు చెప్పేది. గుణనిధికి అట్లా 16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి తండ్రి
స్నాతక సంస్కారాలన్నీ జరిపించి విధి విధానంగా వివాహం జరిపించాడు. పెళ్ళైన తర్వాత కూడా ఆ గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు. ఒక రోజున తల్లి గుణనిధిని దగ్గర కూర్చోబెట్టుకొని స్నేహంగా, ప్రేమగా, మృదువైనటువంటి మాటలతోటి నయంగాను భయంగాను హితవు చెప్పడం మొదలుపెట్టింది. కుమారా, నీ తండ్రి పరమ కోపిష్టి, నీ దుష్టచేష్టలు కట్టిపెట్టు. నీ విషయం గనక మీ నాన్నకు తెలిస్తే నిన్ను నన్ను కూడా చంపేస్తాడు. ఏదో ఇప్పటి వరకు ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను. నాయనా, నీ తండ్రి ధనం చేతే కాకుండా కేవలం సదాచారం వల్లనే రాజపూజ్యుడైనాడు, లోకపూజ్యుతుడైనాడు. బ్రాహ్మణుడికి సద్విద్య, సాధుసంగం ఈ రెండింటిని మించినటువంటి ధనం లేదు. విప్రుడికి ఆస్తి విద్యయే. నీకు వీటి యందు ప్రీతి పుట్టకపోవడానికి కారణమేంటి? నీ పూర్వీకులు, నీ తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు, దీక్షితులు, సోమయాజులు. లోకంలో మన కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలను పాడు చేయొద్దు. దుష్ట సాంగిత్యాన్ని విడిచిపెట్టు. సాధు సంగతిని అలవరుచుకో. సద్విద్యల యందు మనస్సు పెట్టు. బ్రాహ్మణుల యొక్క ఆచారాలను పాటించు. తండ్రికి తగ్గ కొడుకు అని అనిపించుకో. నీకు 19 సంవత్సరాలు వచ్చాయి. అదుగో నీ భార్యను చూడు, 16 సంవత్సరాల ఉత్తమమైనటువంటి అందగత్తె. నీ మామగారు, నీ మేనమామలు సర్వత్రా గుణశీలయుతులు. నీ తండ్రి గారి శిష్యులను చూడు, వాళ్ళు ఎంత వినయ సంపన్నులు, ఎంత విద్యావంతులు. నీ విషయం రాజుగారికి గనక తెలిస్తే మీ నాన్నగారికి ఈ దీక్షితత్వాన్ని తీసేస్తాడు. ఆ రాజగురువు పదవి ఊడిపోతుంది, పైగా శిక్షిస్తారు కూడా. అప్పుడు మనకు పూట గడవడం కూడా కష్టమవుతుంది. ఈ విధంగా తల్లి ఎంత బోధించినా కూడా గుణనిధి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ క్రమంగా జోదగాళ్ళగా అర్పించేశాడు. ఒక రోజున తండ్రి అయినటువంటి దీక్షితుడు రాజుగారి యొక్క ఆస్థానం నుంచి వస్తున్నాడు. అప్పటికే మిట్ట మధ్యాహ్నం అయింది. ఆకలితో నకనకలాడుతున్నాడు. ఇంటికి వెళ్ళి మాధ్యాహ్నిక సంధ్య తీర్చుకొని భోజనం చేయాలి. వస్తూ ఉంటే వీధిలో ఒక జోదగాడు ఎదురై, గురుగారు నమస్కారం అన్నాడు. వాడు ఆడ నమస్కారం పెట్టగానే వాడి చేతికున్నటువంటి ఉంగరం మీద ఆయన దృష్టి పడింది. అది వజ్రపు ఉంగరం. రాజుగారు ఎంతో మెచ్చుకొని ఇచ్చినటువంటిది. వెంటనే ఆ ఉంగరాన్ని గురించి వాడిని గుచ్చి అడిగాడు. వెంటనే వాడు అన్నాడు, ఓ దీక్షిత స్వామి, దీన్ని నేనేం దొంగతనం చేయలేదు. నీ కొడుకు దీన్ని జూదంలో పోగొట్టుకున్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చీరలు, సొమ్ములు చాలా ఉన్నాయి. ఆ వరుసలో ఈ నగరంలో అతడితో సమానమైన జోదగాడు లేడు, నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు. అసలు ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వాడు. మొట్టమొదటిసారిగా తన కుమారుడి యొక్క దుష్ప్రవర్తన గురించి ఒక జోదరి నోట విన్న మాటలు దీక్షితుడికి సిగ్గుతోటి తలని, భుజాలను కూడా వంచుకుని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకుని వేగంగా అడుగులు వేసుకుంటూ కోపంగా ఇంటికి వచ్చాడు. భార్యను పిలిచాడు కోపంగా, ఓసి సోమిదేవమ్మ, ఇలా రా. ఆ గుణనిధి అయిన నీ కొడుకు ఎక్కడ? సరే, ఆ భ్రష్టుడితో నాకేం పని గాని రాజుగారు నన్ను వెచ్చుకొని ఇచ్చినటువంటి ఆ వజ్రపు ఉంగరీయాన్ని తీసుకురా అన్నాడు. ఒకానొకప్పుడు ఆయనకి తలంటు స్నానం చేయిస్తూ చక్కగా మురిపంగా ముద్దుగా ఆ ఉంగరాన్ని పట్టుకొని, ఇది నాకు ఇయ్యండి అని అడిగింది. పాపం ఆ ప్రేమకు వశమైపోయి ఆ ఉంగరాన్ని భార్యకి ఇచ్చాడు. గిలిగింతలు పెట్టి మరిగిపోద్దావు. నే భద్రపరుస్తానని తీసుకున్నావు, గుర్తుందా? ఏది ఆ ఉంగరం ఎక్కడుంది? వెంటనే తీసుకురా. ఆ మాటలు విన్న సోమిదేవ భయపడింది. కానీ పైకి గాంభీర్యాన్ని నటిస్తూ, నెత్తి మీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలైంది. స్నానానికి ఏర్పాటు చేశాను. ముందు స్నానం చేసి అనుష్ఠానం చేసుకుని భోజనం చేయండి.
ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా పెట్టాను, వెతుకుతానులే, ఇప్పుడు దానికేం తొందర, ఉంటుంది ఎక్కడో అన్నది. కొడుకు యొక్క చెడు నడతను ఇంకా కప్పిపుచ్చుతున్నటువంటి ఆ తల్లి యొక్క అవివేక మాటలకి ఆగ్రహోదగ్రుడైనటువంటి దీక్షితుడు శిఖను జుళిపించాడు, పంచ పైగెట్టాడు, ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టుకున్నాడు, యజ్ఞోపవీతాన్ని సవరించుకున్నాడు, కుడి చేతిని పైకెత్తి అంగుళి స్ఫోటనం చేసి అంటే పిడికిలి బిగించి సోమిదేవం వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి అంటే చూపుడు వేళ్లతో చూపించి కండ్లు మెరుపులు కురుస్తున్నాయి, పండ్లు పటపట గురుగుతూ భార్యతో ఇలా అన్నాడు, ఓ సోమిదేవమ్మ చాలు, నీ మాయ మాటలు కట్టిపెట్టు. వాడిని గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్నే మాట్లాడుతూ వచ్చావు. హంసల బారు అంచు, మామిడి చిగురు రంగు పైటంచు, జలతారు పట్టుచీర ఏది తీసుకురా, రాళ్లు పొదిగినటువంటి బంగారు గిన్నెక్కడ, 3 పేటల పట్టుతో చేసిన నా పట్టు పంచ ఏ జూదరి కట్టుకుంటున్నాడో, దక్షిణ దేశం నుండి తెచ్చినటువంటి ఇత్తడి పాత్ర, గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి చూపించు. జీవకళలు ఉట్టుపడే దంతపు బొమ్మ ఏ వైశ్యామందిరంలో పెట్టాడో నీ కొడుకు. ఇవన్నీ సరే, వివాహ సమయంలో నీ విరేలికి అలంకరించినటువంటి ఆ బంగారపు ఉంగరం, ఆ రత్నాంగుళీయకం తెచ్చి చూపించు. కులస్త్రీవైనటువంటి నీ మీద కోపించడం తగదు. కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలు అన్నాడు. అంటే చెడ్డ కొడుకు కంటే కొడుకులు పుట్టకపోయినా మేలే. నీళ్లు తీసుకురా, వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తాను. వాడు నా కొడుకు కాదు, నువ్వు నా భార్యవి కాదు. పునర్వివాహం చేసుకున్న తర్వాతే నా భోజనం అన్నాడు. ఓరి బాబు, అంత కోపం వచ్చింది. తలాక్ 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 అంటారే సాహిబులు, నేను విడిచిపెట్టేశాను అంటున్నాడు. ఈ విధంగా పలికి స్నాన సంధ్య అనుష్ఠానాలు నెరవేర్చుకొని ఆ రోజునే మరొక సోత్రుడి అయినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుని వైదిక ధర్మానుష్ఠాన తత్పరుడైనడు యజ్ఞదత్తుడు. అంత పని చేశాడు ఆయన. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసినటువంటి తండ్రిని చూసి భయపడిపోయినటువంటి ఆ దీక్షిత పుత్రుడు గుణనిధి ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఈ విషయం అంతా వాడికి తెలిసింది. ఆ జోదగాడు పోయి చెప్పాడు, మీ నాన్నకు తెలిసిపోయిందిరా అని. ఈయనకు భయం ముట్టింది. ఇంకా ఇంటికి రావడానికి మొహం జల్లల. ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరీయంతో శిరస్సు కప్పుకుని నడక సాగిస్తూ తనలో తాను మదన పట్టం మొదలుపెట్టాడు. ఆహా, ఏం ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టినటువంటి నాకు ఈ వ్యసనాలు ఎలా అంటుకున్నాయి? నా వద్ద ధనం లేదు, పోనీ విద్యాగంధం ఉందా అంటే అది లేదు. దేశాంతరమందున్నటువంటి వాడికి విద్యే కదా ఉత్తమ స్నేహితుడు అంటారు. ధన విహీనుడికి సుఖాలు ఆమడ దూరంలో ఉంటాయి. గమ్యం లేనటువంటి ఈ నడక ఎంతవరకు పోగలను? ఇలా మనస్సులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడిచాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉంటే ఇంతలో సూర్యాస్తమయం కావచ్చింది. దూరంగా శివాలయ గోపురం కనపడింది. వడివడిగా నడిచి ఆ ఆలయం దగ్గరికి చేరుకొని చెరువు గట్టు మీద ఉన్నటువంటి చెట్టు కింద కూలబడ్డాడు. తెలియకుండానే నిద్రపట్టింది. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చైశ్వర్యంతో శివనామస్మరణం చేసుకుంటూ భక్తుల కోలాహలంతో ఆ ఆలయ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తున్నది. ప్రొద్దు కరకరలాడింది. మధ్యాహ్నమైంది. గుణనిధి కడుపులో ఆకలి కొరకొరలాడింది. అప్పుడిలా అనుకున్నాడు మనస్సులో, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తడిమి ప్రొద్దుటే వడపిందెలతో పెరుగున్నం పెట్టేది. వడపిందెలంటే ఈ మామిడి పిందెలు రాలిపోతాయి. ఆ రాలిపోయిన వాటిని కత్తితో ఘాటు పెట్టి ఉప్పేసి ఊరబెట్టేవాడు. కొంచెం ఆముదం కూడా వేసేవాడు మెత్తపడిపోకుండా. ఈ గుణనిధి ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు ఇంట్లో నుంచి. పాపం ఆ అమ్మ ప్రేమతోటి పెరుగున్నం కలిపి బాగా గడ్డ పెరుగు అందులో నంచుకోవడానికి ఈ వడపిందెలతో కలిపి పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు నాకు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా. ఇప్పుడు తెలిసి వచ్చింది వాడికి అమ్మ గొప్ప. అలా అమ్మ చేసినటువంటి ఉపచారాలను మనసులో స్మరించుకుంటూ
తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా బ్రతకకుండా ఆకలిని సృష్టించినటువంటి బ్రహ్మ అపచారాన్ని నిందిస్తున్నాడు. వాడు బ్రహ్మదేవుని తప్పుపడుతున్నాడు. ఆ క్షుద్బాధ నివారణోపాయాలను కళ్ళు మూసుకొని తదేక ధ్యానంతో చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు నానావిధ రుచిరార్థ పదార్థ పక్వాన్న ఘుమఘుమల వాసనలు ఆ గుణనిధి యొక్క నాసాపుటాలకు సోకినాయి. మంచి వాసనలు వచ్చినాయి. కళ్ళు తెరిచి చూశాడు. ఒక పరమ మహేశ్వరాచార్య సంపన్నుడు తన యొక్క పరివారంతో, తన బంధువులతోటి అనేక మధుర భక్ష్యాలను శివుడి నైవేద్యం కోసం తీసుకుని వెళుతూ కనపడ్డాడు. నివేదనానంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను దొంగతనం చేయొచ్చు కదా అని అనుకొని ఈ గుణనిధి శివాలయం యొక్క గర్భగుడి ద్వారం దగ్గర భక్తుడిలాగా శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యేంత వరకు చూస్తూ కూర్చున్నాడు. ఆకలి తిండి కోసం చూస్తున్నా కూడా వాడి భక్తి చాలు. వాడిలో భక్తి లేదు, కానీ అది కూడా పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. ఆ తర్వాత అక్కడ నృత్యము గీతాలతో శివుణ్ణి ఆరాధించి మహానైవేద్యం పెట్టి భక్తులు అలసిపోయి నిద్రపోయినారు. ఎందుకని శివరాత్రి రోజు భోజనం చేయరు, పక్క రోజు తింటారు. ఇదే అదనగా గుణనిధి గర్భగుడిలో ప్రవేశించాడు. అక్కడ మిణుకు మిణుకుమని వెలుగుతోంది దీపం. కాంతి సరిపోల కాబట్టి అందులో పదార్థాలను గుర్తించలేక తన ఉత్తరీయం పర్రును నచ్చించాడు. దాన్ని మెలేసి ఒత్తిగా తయారు చేసి ఆ దీపం యొక్క ప్రకాశాన్ని పెంచి అక్కడ పెట్టున్నటువంటి ఆ భక్ష్యాలన్నీ కూడా ఏరి కొన్నిటిని కొంత మూట కట్టుకున్నాడు. త్వరగా బయటకు వెళుతుండగా చీకట్లో కాలు తగిలితే నిద్రపోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచాడు. ఉలిక్కుపడి దొంగ 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 అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచారు. అతన్ని పట్టుకుని గట్టిగా మూత్తారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు విడిచిపెట్టాడు గుణనిధి. వెంటనే అతన్ని యమలోకానికి తీసుకుని వెళ్లే నిమిత్తం పాశము ముద్గరము మొదలైనటువంటి ఆయుధాలు ధరించి యమభటులు వచ్చారు. ఇంతలో చిరుగంటల యొక్క మాలలు, చేతిలో త్రిశూలం కలిగినటువంటి శివగణాలు అక్కడ సాక్షాత్కరించారు. వర్ణాశ్రమాచార ధర్మాలను తప్పి సంచరించినటువంటి పుణ్య పాప విచక్షణ లేనటువంటి ఈ మూర్ఖుడు యమదండానికి అర్హుడు అంటూ యమభటులు వాదించారు ఆ వచ్చినటువంటి శివభటులతోటి. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు బదులిచ్చారు ఇట్లా: ఓ యమకింకరులారా, సూక్ష్మమైనటువంటి శివధర్మాలను వివరిస్తాం వినండి. ఇతడు శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివ పూజను కళ్ళారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివ ప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించినటువంటి వాడు ఎవడైనా శివ సాలోక్యాన్ని పొందగలుగుతాడు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆ పైన పుణ్యం ఫలించే కళింగరాజుగా జన్మిస్తాడు. ఆ పుణ్యఫలం వల్ల కళింగరాజుగా పుడతాడు. ఈ విషయాన్ని మీ రాజుకి వివరించండి. ఆ మాటలకి బదులాడలేక యమదూతలు వెళ్ళిపోయి యముడికి విన్నవించారు. అప్పుడు యముడు అన్నాడు భటులతోటి: ఓ భటులారా, మీరెప్పుడు కూడా శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో త్రిపుండ్రాలతో ఉన్నటువంటి వాళ్ళని, శరీరం అంతా భస్మం పూసుకున్న వాళ్ళని, రుద్రాక్ష జటాధారులను, శివ వేషంలో ఉన్న వాళ్ళని మీరు యమలోకానికి తీసుకురాకండి. మునులారా, ఇది శివభక్తి యొక్క మహిమ. ఆ తర్వాత జరిగిన కథను చెబుతాను వినండి అని సూతులు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విధంగా శివలోక ప్రాప్తిని పొందాడు మన గుణనిధి. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత అరిందముడు అనేటువంటి పేరుగల కళింగరాజుకి కుమారుడుగా పుట్టాడు. అతడి పేరు దమ్ముడు. పూర్వజన్మ సంస్కారం వల్ల బాల్యం నుంచే శివభక్తి అలవడింది. అతడు రాజ్యాధికారాన్ని పొందగానే తన రాజ్యమంతటా శివధర్మాలను ప్రచారం చేసి అనేక నూతనమైన శివాలయాలను నిర్మింపజేశాడు. వాటిలో నిత్య ధూప దీప నైవేద్యాలకు తగిన ఏర్పాట్లు చేశాడు. బతికి ఉన్నంత వరకు శివభక్తి తత్పరుడై పూర్ణ జీవితాన్ని అనుభవించినటువంటి ఆ దమ్ముడు మరణానంతరం రత్నదీప కాంతులకు నిలయమైనటువంటి అలకా నగరానికి ప్రభువై
కుబేరుడు అనేటువంటి నామంతో దిక్పాలకుడయ్యాడు అని సూత పౌరాణికుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి కథని వినిపించాడు. ఆ తర్వాత శివుడితో కుబేరుడు చేసినటువంటి స్నేహం, ఆ కుబేరుడి యొక్క వైభవం, అటువంటివన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓ మహర్షులారా, కుబేరుడికి శివుడితో మైత్రి ఎట్లా కలిగిందో ఆ వృత్తాంతాన్ని కూడా చెబుతాను వినండి. పూర్వం పద్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైనటువంటి పులస్తుడికి విశ్రవసుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి వైశ్రవణుడు అని పేరు. అతడు తన తపస్సు చేత శివుణ్ణి మెప్పించి విశ్వకర్మ చేత నిర్మితమైనటువంటి అలకాపురానికి రాజై దాన్ని పరిపాలించాడు. ఆ పద్మకల్పం గతించి మేఘావహన కల్పం రాగానే యజ్ఞదత్తును కుమారుడైనటువంటి గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయినాడు. పూర్వజన్మ యొక్క సంస్కారం వల్ల శివభక్తి యొక్క ప్రభావాన్ని తెలుసుకొని కుబేరుడు కాశీనగరాన్ని చేరుకొని అక్కడ అచంచలమైన భక్తితో శివుడిని గురించి తపస్సు చేశాడు. అతడి యొక్క తపశ్చర్యకు సంప్రీతి చెందినటువంటి ఆ విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి ప్రత్యక్షమైనాడు. కుబేరుడు కళ్ళు తెరిచి ఎదురుగ్గా 1000 కోటి సూర్యుల యొక్క ప్రభాభాసమైన కాంతులతో ఉన్నటువంటి ఆది దంపతులను చూచి ఆ తేజస్సును చూడలేక వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఇలా ప్రార్థించాడు, ఓ దేవాదిదేవ, ఓ చంద్రశేఖర, ఓ శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని నాకు అనుగ్రహించు, అదొక్కటే నేను నిన్ను కోరే వరం అన్నాడు. అప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించినటువంటి పద్మంలాగా మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైనటువంటి జగదంబతోటి కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాథుని చెంత రాకాచంద్ర జ్యోత్స్న పరిహాస భాసర దరహాస వదనంతో నిలబడినటువంటి ఆ ఉమాదేవిని చూసి కుబేరుడు ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి రూప సౌందర్యం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనముల యొక్క కాంతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతి వేలంగా ప్రవర్తించినటువంటి కారణంగా కుబేరుడి యొక్క ఎడమ కన్ను పగిలిపోయింది. చూశారా? దాన్ని పరికించినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుడితో, నాథ, ఏమీ ఈ దుష్ట తాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు, మదనాంతకులైనటువంటి మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తపస్సు చేసినటువంటి వాడిలో కామబీజం నశించలేదు అంటే వీడి తపస్సంతా వ్యర్థమైపోయినట్లు కాదా అన్నది. దానికి శివుడు మందహాసం చేసి, దేవి, ఇతడు దుష్టుడు కాడు, మనకిష్టమైనటువంటి కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, నీ సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైనటువంటి నీ తపస్సంపదను మనస్సులో మననం చేసుకుని మైమరిచిపోతున్నాడు. దేవికిలా ప్రత్యుత్తరం ఇచ్చి శంకరుడు కుబేరుడితోటి, వచ్చా కుబేర, నీ తపస్సుకు సంతోషపడ్డాను. నువ్వు నవనిధులకు నాథుడు అవుతావు. అలాగే గంధర్వులకు, యక్షులకు, కిన్నెరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడు, నువ్వు స్నేహితుడివి. నేను నీకు సన్నిహితంగా అలకానగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయినటువంటి ఈమె నీ తల్లి, ఆమె పాదాలకు నమస్కరించు అని దయతోటి ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె యొక్క పాదాల మీద పడ్డాడు. అప్పుడు ప్రసన్నమైన మనస్సుతోటి ఆ తల్లి కుబేరుడితోటి, వచ్చా వచ్చా అంటే బిడ్డ అని, నిరంతరము నీకు మా యందు భక్తి వర్ధిల్లుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం గలవాడు అవుతావు. నా యందు ఈర్ష్యను పొందావు కాబట్టి కుబేరనామంతో ప్రసిద్ధుడు అవుతావు. కుబేరం అంటే కుశ్చితమైన బుద్ధి గలవాడు అని. అలా కుబేరుడికి వరాలిచ్చి అలకానగరం సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నిర్వాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. బ్రహ్మ తన కుమారుడైనటువంటి నారదుడికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సూత మహాముని మహర్షులకి చెప్పటం మొదలుపెట్టాడు. ఈ విధంగా, ఓ పరమ తపోధనులారా, పరమశివుడు తన పూర్ణాంశ అయినటువంటి రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతోటి కూడి కుబేరుడి యొక్క అలకానగర సమీపంలో కైలాసంలో కొలువు తీరినటువంటి వృత్తాంతాన్ని చెబుతాను వినండి. ఉమాసహితుడైన ఆ పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి
కుబేరుడికిచ్చినటువంటి ప్రతిజ్ఞాపాలన గురించి ఆలోచించాడు. నా హృదయం నుండి పుట్టినటువంటి రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మం, హరి బ్రహ్మాది దేవతల యొక్క సేవితుడు, నిరంజనుడు, నా పూర్ణాంశ కలిగినవాడు. నేను ఆ రూపంలో నా అనుచర గణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకొచ్చి ఉత్సాహకారకము, సకల దేవతాహ్వాన స్ఫోరకము, గంభీర ధ్వనిపూర్వకమైనటువంటి ఢక్కను మోగించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ, విష్ణు, మునులు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమథులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు మునులారా, అక్కడికి చేరిన వాళ్ళ యొక్క సంఖ్య చెబుతాను వినండి అంటున్నాడు సూతుడు. ముందుగా గణపతులు, వీళ్ళందరూ కూడా మహాత్ములు, సర్వలోక నమస్కృతులు. అలాగే శంఖకర్ణుడు అనేటువంటి గుణనాథుడు 1,000,000 గణాలతో వచ్చాడు. కేకరాక్షుడు 10 గణాలతో వచ్చాడు. వికృతుడు 8 గణాలతో వచ్చాడు. విశాఖుడు 64 గణాలతో వచ్చాడు. పారియాత్రకుడు 9 గణాలతో వచ్చాడు. సర్వాంతకుడు 6 గణాలతో వచ్చాడు. దుందుభుడు 8 గణాలతో వచ్చాడు. జాలాంకుడు 12 గణాలతోటి, సమదుడు 7 గణాలతోటి, వికృతాననుడు 7 గణాలతోటి, కపాలి 5 గణాలతోటి, సందారకుడు 6 గణాలతోటి, కండుకుడు 1,000,000 గణాలతోటి, కండకుడు 1,000,000 గణాలతోటి, విష్టంభుడు 8 గణాలతోటి, చంద్రతాపసుడు 8 గణాలతోటి, మహాకేశుడు 1000, కుండి, వాహకుడు, పర్వతకుడు, కాలుడు, కాలకుడు వీళ్ళు ఒక్కొక్కరు 12 గణాలతోటి, మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుముదుడు ఒక్కొక్కరు 100 గణాలతోటి, అభిముఖుడు, ఆదిత్యుడు, మూర్ధుడు, ధనావహుడు ఒక్కొక్కడు 1,000,000 గణాలతోటి, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు 1,000,000 గణాలతోటి, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60 గణాలతోటి, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9,00,00,000 గణాలతో వచ్చారు. ఇలా కుబేరుడు పరమేశ్వరుడి యొక్క గణనాథులను తక్కిన వాళ్ళని ఆదరంతో పూజించాడు. శంభుడు కుబేరుడిని ఆలింగనం చేసుకొని ప్రీతితోటి మూర్ధన్యాన్ని ఆఘ్రాణం చేసి అలకానగరం సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగినటువంటి నివాసాలను కైలాస ప్రాంతాలలో నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుడి యొక్క ఆజ్ఞను శీఘ్రమే విశ్వకర్మ నిర్వహించాడు. ఒక సుముహూర్తంలో లోక సనాథుడైనటువంటి ఆ విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూతనమైనటువంటి రత్నాలంకార సువర్ణ సింహాసనాన్ని ఎక్కి మహాతేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు. ఆ సమయంలో కమలనాభుడు, కమలోద్భవులాదిగా తక్కిన దేవతాగణం అంటే బ్రహ్మ, విష్ణువు తక్కిన దేవతలు విశ్వనాథుడిని స్తోత్రం చేశారు, అభిషేకం చేశారు. ఆయన వాళ్ళందరినీ ప్రేమతోటి ప్రాప్తకాలములో ఉదురుగాక అని దీవించి, అంటే మీరేం కోరుకుంటే అవి మీకు వస్తాయి అని జీవించి వాళ్ళందరినీ నిజస్థానాలకు వెళ్ళిపోమ్మని అనుమతించి యోగనిష్ఠుడై, ధ్యాన తత్పరుడై, ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేకమైనటువంటి లీలలను ప్రకటించాడు. ఆ తర్వాత దక్షపుత్రి అయినటువంటి సతీదేవిని వివాహం చేసుకొని లోకాచార పరాయణుడై క్రీడించాడు అని ఈ రుద్ర సంహితలోని సృష్టిఖండాన్ని ముగించాడు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.